టీజీపీఎస్సీ పీవైక్యూస్ 2015 నుంచి 26 మధ్యలో జరిగిన అన్ని ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్స్ కవర్ చేద్దాం. అందులో మనకి పాలిటీ టాపిక్ నుంచి ఈ టాపిక్ వైజ్ సిరీస్లో భాగంగా మనం ఫండమెంటల్ రైట్స్ని ఈ వీడియోలో కవర్ చేద్దాం. విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డిఫైన్స్ స్టేట్? రాజ్యాంగంలోని ఏ ప్రకరణ రాజ్యం అనేదాన్ని నిర్వచిస్తుంది? మన ఆప్షన్ 1 చూస్తే ఆర్టికల్ 1 ఉంది. ఆర్టికల్ 1 ఇట్ డిఫైన్స్ ఇండియా, దట్ ఈస్ భారత్, యాజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్, నాట్ ఏ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్. ఇట్ ఆల్సో డిస్క్రైబ్స్ ఇండియన్ టెరిటరీస్ గురించి, ఇండియన్ టెరిటరీస్ అంటే భారత భూభాగాల గురించి చెప్తుంది. ఇంకా నేమ్ ఆఫ్ ద కంట్రీ నేమ్ ఏంటి మనకి ఇండియా, దట్ ఈస్ భారత్. ఓకే, కానీ క్వశ్చన్ ఏమి అడిగిండు? డిఫైన్ ద స్టేట్ అన్నాడు. అసలు రాజ్యం అంటే ఏంటిదని అడిగింది ఫస్ట్. కానీ మనకి ఇక్కడ ఆర్టికల్ 1 అనేది రాజ్యం గురించి చెప్తలేదు, జస్ట్ భారత భూభాగాల గురించి చెప్తుంది, నేమ్ గురించి చెప్తుంది, కానీ అసలు ఎగ్జాక్ట్గా స్టేట్ అంటే ఏంటిదని గురించి డిఫైన్ చేస్తలేదు. కాబట్టి తప్పు. ఆర్టికల్ 2 వచ్చి ఆప్షన్ 2లో ఆర్టికల్ 2 వచ్చి ఇది భారత పార్లమెంట్ని ఎంపవర్ చేస్తుంది టు ఎస్టాబ్లిష్ ఆర్ అడ్మిట్ ఏ న్యూ స్టేట్. అంటే ఇప్పుడు భారతదేశం తీసుకున్నాం, కొంచెం తప్పుగా పోతే అనుకోరు. ఇది ఇండియన్ మ్యాప్లో ఇప్పుడు మనకి ఆల్రెడీ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే ఏంటిది? ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ ఇట్లా ఉన్నాయి కదా. వీటితో పాటు ఇండిపెండెన్స్ వచ్చినాక కొన్ని యూనియన్ ఆఫ్ ఇండియాలో కలవనివి ఏంటివి? సిక్కిం, డామన్ డయ్యూ, ఇక్కడ గోవా, పాండిచేరి ఇవి ఉన్నాయి. ఇవి లేటర్ ఇండియాలో పార్ట్ అయిన అడ్మిట్ చేసుకున్నాం మనం అంటారు ఆర్టికల్ 2 ప్రకారం. ఓకే, మరి ఆల్రెడీ ఉన్న స్టేట్స్ని న్యూ స్టేట్ ఎస్టాబ్లిష్మెంట్ అంటున్నాం కదా. అదేంటంటే ఇప్పుడు మనం మధ్యప్రదేశ్ తీసుకున్నాం, ఇక్కడ బీహార్ తీసుకున్నాం, ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం. మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ని సపరేట్ చేసినాం, ఇక్కడ బీహార్ నుంచి జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ. అండర్ ఆర్టికల్ 3 ప్రకారంగా ఉన్న యూనియన్ ఆఫ్ ఇండియాలో ఉన్న స్టేట్స్ని 2 స్టేట్స్గా చేసేదనేమో అండర్ ఆర్టికల్ 3 ప్రకారం అవుతుంది. కొత్త స్టేట్స్ మనకి ఇండియా నుంచి అవుట్ సైడ్ ఇండియా నుంచి మనం అడ్మిట్ చేసుకుందానేమో అండర్ ఆర్టికల్ 2 ప్రకారం జరుగుతుంది, 2 ప్రకారంగా. ఓకే, ఇది తప్పు. ఆప్షన్ 2 ఆల్సో తప్పు. ఆర్టికల్ 10 అనేది ఇది కంటిన్యూయేషన్ ఆఫ్ ఫండ్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్షిప్. మనకు సిటిజన్షిప్ హక్కు ఉంది, అది ఎప్పటి వరకు ఉంటుంది మన హక్కుగా? అంటే ఏదన్నా పార్లమెంట్లో ఇంకేదన్నా ఒక చట్టం తెచ్చి ఈ సో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఫర్ సిటిజన్షిప్ అని చెప్పారు అనుకో, సిటిజన్షిప్ రైట్స్కి, అప్పుడు వరకు ఈ మనకి కంటిన్యూషన్ ఆఫ్ సిటిజన్షిప్ హక్కు ఉంటుంది అనమాట. కాబట్టి ఇది కూడా మనకి ఇక్కడ స్టేట్ గురించి డిఫైన్ చేయలేదు. ఆర్టికల్ 12 అనేది ఇది పార్ట్ 3 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇండియాలో డిఫైన్ చేస్తుంది స్టేట్ అనేదని. ఇది కరెక్ట్. స్టేట్ అంటే ఏంటిది? ఇప్పుడు స్టేట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, జిఓఐ, ఇంకా పార్లమెంట్, ఇంకా గవర్నమెంట్ ఆఫ్ స్టేట్స్, ఇంకా అసెంబ్లీస్, వీటితో పాటు పంచాయత్ బాడీస్, ఇంకా మున్సిపాలిటీ బాడీస్, ఇంకా అదర్ బాడీస్ ఉంటాయి అవి ట్రస్ట్ బాడీస్. వీటితో పాటు మనకి కొన్ని ప్రభుత్వ సంస్థలు ఉంటాయి, ఇది ఎల్ఐసి, ఇంకా పిఎస్సిస్ అంటాం కదా, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అని చెప్పి అవి. వీటితో పాటు ఇప్పుడు ఏదన్నా ఒక ప్రైవేట్ ఏజెన్సీ కానీ ప్రైవేట్ సంస్థ గవర్నమెంట్ కోసానికి స్టేట్ కోసానికి పనిచేస్తుంది అనుకో, అది కూడా స్టేట్ కిందనే కన్సిడర్ చేయాలి. ఇప్పుడు మరి ఇది స్టేట్ ఎందుకు డిఫైన్ చేయాల్సి వచ్చిందంటే మనకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఈ ఫండమెంటల్ రైట్స్కి రైట్స్ని మనం ఎవరికి ఎగనెస్ట్గా మనం తెచ్చుకున్నాం? స్టేట్కి ఎగనెస్ట్గానే. స్టేట్ అనేది పర్టికులర్గా డిఫైన్ చేయకపోయింది అనుకో, ఎవరి మీద పోరాడతాం కదా దానికోసానికి. కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ఫండమెంటల్ రైట్స్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? కింది వ్యాఖ్యల్లో భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులకు సంబంధించి ఏవి సరైన అంశాలు? ఇక్కడ 4 స్టేట్మెంట్ ఇచ్చిండు, చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏ, దేర్ అబ్సల్యూట్ నేచర్ అంటే ఇప్పుడు మనకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఒకవేళ రైట్స్కి ఎటువంటి లిమిట్స్ లేకుండా, అది ఎటువంటి కండిషన్ అయినా, ఎటువంటి సమయం అయినా సరే, సిచ్యువేషన్స్ అయినా, ఈ రైట్స్కి ఎటువంటి భంగం కలగలేదనుకో, అడ్డంకి లేకపోయిందనుకో, ఇది అబ్సల్యూట్ నేచర్. అదే మనకి కొన్ని లిమిట్ ఉంది, ఇంతవరకు నీకు పర్మిషన్ ఉంటుంది రైట్స్ ఎంజాయ్ చేయనీక. ఆ తర్వాత రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టేదాన్ని క్వాలిఫైడ్ నేచర్ అంటారు. మనకి ఇండియాలో ఉన్నవి ఏంటి? క్వాలిఫైడ్ నేచర్ రైట్స్, అబ్సల్యూట్ నేచర్ కాదు. కాబట్టి స్టేట్మెంట్ ఏ తప్పు. దే ఆర్ జస్టిసబుల్ నేచర్. ఎస్, నీకు ఒకవేళ నీ రైట్స్కి భంగం కలిగిందనుకో నువ్వు కోర్టుకి వెళ్ళొచ్చు, ఇది జస్టిసబుల్ నేచర్ అని. మనకు అండర్ ఆర్టికల్ 32 ప్రకారం ఏమో సుప్రీంకోర్టుకి, ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టుకి వెళ్ళొచ్చు. ఓకే, ఇది కరెక్ట్.
దే ఆర్ మీన్ టు ప్రమోట్ పొలిటికల్ డెమోక్రసీ. ఎస్, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకు? ఇప్పుడు మనకి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఏం చెప్తున్నాయి? ఎకనామికల్గా సోషల్గా ఎట్లా ఎంపవర్ చేయాలా దాని గురించి డైరెక్ట్ ప్రిన్సిపల్ చెప్తున్నాయి. మనకు ఫండమెంటల్స్ దేని గురించి చెప్తున్నాయి? మన పొలిటికల్ లిబర్టీస్ ఉంటాయి కదా, మనం వాక్కు స్వాతంత్రం కానీ ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేసే విధానం కానీ వీటి గురించి తెలిపేంటివి ఫండమెంటల్ రైట్స్. కాబట్టి ఇది కరెక్ట్. దే దే హ్యావ్ నాట్ టేకెన్ ఫ్రమ్ ది ఐరిష్ దే హ్యావ్ టేకెన్ ఫ్రమ్ ఐరిష్ కాన్స్టిట్యూషన్. ఇది తప్పు. మన ఐరిష్ కాన్స్టిట్యూషన్ ఏం తీసుకున్నాం? డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ తీసుకున్నాం. ఇవేమో ఫండమెంటల్ రైట్స్ అనేది మనం యూఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుంచి ఇన్స్పైర్ అయి తీసుకుంది. బిల్ ఆఫ్ రైట్స్ ఉంటాయి కదా అక్కడ నుంచి. కాబట్టి బి అండ్ సి కరెక్ట్. బి అండ్ సి ఏడుంది? 4. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విత్ దేర్ ప్రొవిజన్స్. ఇక్కడ ఆర్టికల్స్ ఇచ్చిండు, ప్రొవిజన్స్ ఇచ్చిండు. భారత రాజ్యాంగంలోని కింది పేర్కొన్న ప్రకటనలు వివరణతో జతపరచడం అని చెప్పిండు. ఆర్టికల్ 14 వచ్చి ఈక్వాలిటీ బిఫోర్ ద లా. ఓకే, ఈక్వాలిటీ బిఫోర్ ద లా. ఆర్టికల్ 16 వచ్చేసి ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఓకే. ఆర్టికల్ 17 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఆర్టికల్ 18 వచ్చేసి అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. A3 ఇక్కడ ఉంది, కరెక్ట్. ఇది ఎక్కడ A3 లేదు. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ ఈక్వాలిటీ యాజ్ ఏ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ఇండియా. భారతదేశంలోని సమానత్వాన్ని ప్రాథమిక హక్కుగా భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ హామీని ఇస్తుంది? ఆప్షన్ 1 చూస్తే ఆర్టికల్ 29, 30, 31A ఉంది. 29, 30 అనేది ఇది డీల్స్ విత్ కల్చరల్ ఎడ్యుకేషన్ రైట్స్ గురించి చెప్తుంది. ఈ 31A వచ్చేసి ఇప్పుడు మైనారిటీస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, అవి స్టేట్ అక్వైర్ చేసినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన గ్యారంటీ కంపెన్సేషన్ గురించి చెప్తుంది. ఇప్పుడు ఆర్టికల్ 14, 15, 16 వచ్చేసి ఆర్టికల్ 14 ఇది ఈక్వాలిటీ బిఫోర్ ద లా. ఓకే, ఇది ప్రొహిబిషన్ అగైన్స్ ద డిస్క్రిమినేషన్ గురించి చెప్తుంది. ఇది ఈక్వాలిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ గురించి చెప్తుంది. ఇది రైట్ టు ఈక్వాలిటీ కిందకి వస్తుంది. ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, కానీ మిగతా కూడా చూద్దాం. ఆర్టికల్ 18 వచ్చేసి అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. ఆర్టికల్ 22 వచ్చేసి ప్రొటెక్షన్ ఫ్రమ్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ గురించి. మనకి ఇల్లీగల్ అరెస్ట్ చేస్తారు కదా, డిటెన్షన్ చేస్తారు కదా, ఆ అధికారం గురించి చెప్తుంది. ఆర్టికల్ 24 వచ్చేసి ఇది ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఇన్ ఫ్యాక్టరీస్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 20 వచ్చేసి ఇది ప్రొటెక్షన్ ఫ్రమ్ కన్విక్షన్, వీళ్ళకి ఒకే నేరానికి 2 సార్లు శిక్ష చేయడం కానీ వాటి గురించి చెప్తుంది. ఆర్టికల్ 23 వచ్చేసి ప్రొహిబిషన్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ ఫోర్స్డ్ లేబర్. ఓకే. ఆర్టికల్ 27 వచ్చేసి ఇది ఫ్రీడమ్ ఫ్రమ్ ట్యాక్స్ ఆన్ రిలీజన్. ఏదైనా రిలీజన్కి వాళ్ళకి ట్యాక్స్ వేయడం గురించి, వాళ్ళు రిలీజియస్ ప్రాక్టీస్ ఇక్కడ చేస్తారు కాబట్టి మనకి మిడివల్ ఇండియాలో ఉన్నట్టు జిజియా ట్యాక్స్ లెక్క ఇట్లా అట్లాంటి ట్యాక్స్ని అబాలిషన్ చేసే గురించి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ గ్రాంటెడ్ టు ఫారినర్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో విదేశీయులకు ఎటువంటి ప్రాథమిక హక్కులను మంజూరు చేయబడినవి? మనకి 4 స్టేట్మెంట్ ఇచ్చింది, చూద్దాం. కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్. ఈ రైట్స్ అనేవి మనకి ఇండియన్ మైనారిటీస్ని దృష్టిలో పెట్టుకొని చేసినవి కాబట్టి ఇవి ఫారినర్స్కి ఇవ్వడం కుదరదు. ఇది తప్పు. ఇది ఈక్వాలిటీ బిఫోర్ ద లా. ఇది కరెక్టు. ఇది చట్టం ముందు అందరు సమానులే, వాళ్ళు ఫారినర్స్ అయినా ఎవరైనా సరే, వాళ్ళు లా ఆఫ్ ద ల్యాండ్ని రెస్పెక్ట్ చేయాలి. సి ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఇది ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు వాళ్ళు ఫారినర్స్ అని చెప్పి వాళ్ళని ప్రాణాలు తీసేస్తుంటే కుదరదు కదా, అందుకని ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అనేది ఇది ఫారినర్స్ కూడా వర్తిస్తుంది. ప్రొటెక్షన్ ఫ్రమ్ డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ రిలీజన్, రేస్, క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్. వీటి గ్రౌండ్స్గా ఎవరిని డిస్క్రిమినేట్ చేయకూడదు. ఈ ప్లేస్ ఆఫ్ బర్త్ అనేది ఇండియాలో బర్త్, నాట్ ఫారినర్స్, కాబట్టి ఇది కూడా వాళ్ళకి వర్తించదు. ఆప్షన్ బి అండ్ సి ఇక్కడ ఉంది 4. ఇది కరెక్ట్. ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ది స్టేట్మెంట్ ఏ, ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నాట్ ఓన్లీ గ్రాంట్స్ ఈక్వాలిటీ టు ఉమెన్ బట్ ఆల్సో ఎంపవర్ ద స్టేట్ టు అడాప్ట్ మెజర్స్ ఆఫ్ ఏ పాజిటివ్ డిస్క్రిమినేషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఉమెన్ అని చెప్పింది. ఇది ఏ ఆర్టికల్ ఉంది? ఆర్టికల్ 15 వచ్చేసి మనకి ఏం డీల్ చేస్తుంది? ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ రేస్, క్యాస్ట్, రిలీజన్, జెండర్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్ గురించి. ఓకే, కానీ ఆర్టికల్ 15 క్లాస్ 3లో వచ్చేసి ఇది పాజిటివ్ డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడుతుంది. పాజిటివ్ డిస్క్రిమినేషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎవరికి? ఉమెన్కి, ఇంకా చిల్డ్రన్స్కి. మనకు ఉమెన్కి ఎక్కడ పాజిటివ్ డిస్క్రిమినేషన్ అవుతుంది?
మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్లో 33% రిజర్వేషన్ ఉంది, ఇది పాజిటివ్ డిస్క్రిమినేషన్. ఇంకా చిన్నపిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తారు, అది పాజిటివ్ డిస్క్రిమినేషన్. కాబట్టి స్టేట్మెంట్ ఏ కరెక్ట్. స్టేట్మెంట్ బి, Article 14 confers on men and women equal rights and opportunities in political, economic and social sphere అని చెప్పిండు. ఇక్కడ మనకి ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? ఈక్వాలిటీ బిఫోర్ ద లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లా. ఓకే, వాళ్ళకి సేమ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా, ఇలా పొలిటికల్గా, ఎకనామికల్గా, సోషల్గా, అంటే ఈక్వాలిటీ బిఫోర్ ద లా ఉంటేనే కదా ఈ ఆపర్చునిటీస్ అన్ని స్పియర్లో సేమ్ ఉండేది ఉమెన్కి. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. బి, ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఎంపవర్స్ ద స్టేట్ టు మేక్ స్పెషల్ ప్రొవిజన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అన్నాడు. కింది ఏ ఆర్టికల్ ద్వారా రాజ్యం మహిళలకు, పిల్లలకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తుంది? మనకి ఆప్షన్ 1 చూస్తే ఆర్టికల్ 15 క్లాస్ 1 ఉంది. 15 క్లాస్ 1 ఏం చెప్తుంది మనకి? ఇది ప్రొవిజన్ ఆన్ డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ రేస్, రిలీజన్, క్యాస్ట్, జెండర్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్. ఓకే, జస్ట్ మనకి ఇది ఆర్టికల్ 15 ఏం చెప్తుందని చెప్తుంది, కాబట్టి ఇది తప్పు. ఆర్టికల్ ఆప్షన్ 2 వచ్చేసి ఆర్టికల్ 15 క్లాస్ 2. ఈ క్లాస్ 2 ఏం చెప్తుంది? ఇది యాక్సెస్ టు పబ్లిక్ ప్లేసెస్, బహిరంగ ప్రదేశాలకి అనుమతులు. ఇప్పుడు బహిరంగ ప్రదేశాలు అంటే ఏంటి? రెస్టారెంటు, చెరువులు, బావులు, వీటికాడికి వీళ్ళు సో అండ్ సో వాళ్ళు రావద్దు అని చెప్పనీక లేదు. అట్లా చెప్తే ఈ ఆర్టికల్ 15 క్లాస్ 2 వైలేట్ చేసినట్టు అవుతుంది. మరి అట్లాంటప్పుడు ఎటువంటి పరిస్థితులైనా ఎవరిని మనం ఆబ్జెక్ట్ చెప్పొద్దా అంటే చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మనం ఇండియన్ ఫండమెంటల్ రైట్స్ అబ్జల్యూట్ నేచర్ కాదు కదా, క్వాలిఫైడ్ ఇన్ నేచర్. ఇప్పుడు ఈ క్వాలిఫైడ్ నేచర్ అన్నప్పుడు వీటి మీద రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే ఈ ఎయిడ్స్ పేషెంట్లు కానీ, ఏదైనా వ్యాధి వచ్చిన వాళ్ళు కానీ వీళ్ళు రావద్దు అని చెప్పొచ్చు. కానీ ఎవరు రావాలి, ఎవరు రాదు అని చెప్పేది ఎవరు? కోర్టు చెప్తుంది. కోర్టే డిసైడ్ ఇస్తుంది ఏవి రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అని చెప్పి. కాబట్టి ఇది కూడా తప్పు. ఆప్షన్ 3 వచ్చేసి ఆర్టికల్ 15 క్లాస్ 3. ఇది ఇట్ డీల్స్ విత్ పాజిటివ్ డిస్క్రిమినేషన్ గురించి. ఈ పాజిటివ్ డిస్క్రిమినేషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎవరికి? ఉమెన్కి అండ్ చిల్డ్రన్స్కి. మరి ఉమెన్కి ఎక్కడ జరిగింది పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటే? ఇప్పుడు మనకి 33% రిజర్వేషన్ ఉంది లోకల్ బాడీ ఎలక్షన్స్లో, ఇది పాజిటివ్ డిస్క్రిమినేషన్ కిందకి వస్తుంది. చిల్డ్రన్స్కి ఇప్పుడు మనకి ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం, ఇది కూడా పాజిటివ్ డిస్క్రిమినేషన్ కిందకి వస్తుంది. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. ఆర్టికల్ 15 క్లాస్ 4 వచ్చేసి ఇది మనకి అడ్వాన్స్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అంటే ఇప్పుడు మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళు, బీసీ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు వెనకబడే తరగతులు, వీళ్ళ అడ్వాన్స్మెంట్ కోసానికి స్టేట్ అనేది ఏదైనా చట్టం చేయొచ్చు, వాళ్ళకి స్పెషల్ ప్రొవిజన్ చేయొచ్చు. కానీ మనకి క్వశ్చన్ ఏమడిగింది? జస్ట్ ఈ ఉమెన్కి, చిల్డ్రన్స్కి ఏది ఫేవర్ అంటే ఇది ఆప్షన్ 3 కరెక్ట్. విచ్ ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ రిజర్వేషన్స్ ఇన్ అడ్మిషన్స్ ఇంటూ ప్రైవేట్ అండ్ అన్ఎయిడెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి. రాజ్యాంగంలోని ఏ ప్రకరణం ప్రకారం ప్రైవేట్ మరియు ప్రభుత్వ సహాయం అందని విద్యా సంస్థల్లో ప్రవేశాలకు రిజర్వేషన్లు పొందపరిచారు? ఓకే, మనకు ఆప్షన్ 1 చూస్తే ఆర్టికల్ 15 క్లాస్ 3 ఉంది. ఇట్ డీల్స్ విత్, ఇది పాజిటివ్ డిస్క్రిమినేషన్ గురించి చెప్తుంది. పాజిటివ్ డిస్క్రిమినేషన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎవరికి? ఉమెన్కి ఇంకా చిల్డ్రన్స్కి. కాబట్టి ఇది తప్పు. ఇది మనకి సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 15 క్లాస్ 4 ఉంది. ఇది మనకి అడ్వాన్స్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి చెప్తుంది. బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏంటి? ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, వెనుకబడ్డ తరగతులకి వాళ్ళ అడ్వాన్స్మెంట్ కోసానికి ప్రత్యేక స్పెషల్ ప్రొవిజన్స్ కేటాయించడం. ఓకే, ఈ ఆర్టికల్ 15 క్లాస్ 5 వచ్చేసి ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది మనకి ఏం చెప్తుంది? రిజర్వేషన్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ గురించి చెప్తుంది. ఇది మనకి 93rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా 2005లో యాడ్ చేసేది. ఇది కరెక్ట్ ఆన్సర్. ఆర్టికల్ 14 వచ్చేసి ఇది ఈక్వాలిటీ బిఫోర్ ద లా, ఇది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఇది 3, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఆర్టికల్ 15 ఈజ్ ఆర్ కరెక్ట్? స్టేట్మెంట్ ఏ వచ్చేసి స్టేట్ షెల్ నాట్ డిస్క్రిమినేట్ అగెన్స్ట్ ఎనీ సిటిజన్ ఆన్ గ్రౌండ్స్ ఓన్లీ రిలీజన్, రేస్, క్యాస్ట్, సెక్స్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఆర్ ఎనీ ఆఫ్ దెమ్ అన్నాడు. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. మనకి ఆర్టికల్ 15 చెప్పేదే ఇది ఎవరిని ఈ గ్రౌండ్స్ ద్వారాగా, ఏ గ్రౌండ్స్? రిలీజన్, రేస్, క్యాస్ట్, సెక్స్ గురించి డిస్క్రిమినేట్ చేయకూడదు. ఓన్లీ ఈ గ్రౌండ్సే, మిగతా గ్రౌండ్స్ అది స్టేట్ గ్యారంటీ ఇస్తలేదు. స్టేట్మెంట్ బి వచ్చేసి నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షెల్ ప్రివెంట్ స్టేట్ ఫ్రమ్ మేకింగ్ ఎనీ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అన్నాడు. ఇవి మనకి ఇది పాజిటివ్ ఆర్టికల్ 15 క్లాస్ 3 పాజిటివ్ డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడుతుంది, ఇన్ ఫేవర్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ గురించి. వీళ్ళ అప్లిఫ్ట్మెంట్ కోసానికి స్టేట్ ఎన్ని స్పెషల్ ప్రొవిజన్స్ తీసుకురావచ్చు అని చెప్పి. ఇప్పుడు మనకి స్టేట్మెంట్ సి వచ్చేసి ఈక్వాలిటీ బిఫోర్ ద లా, ఇది ఆర్టికల్ 15లో లేదు, ఇది ఆర్టికల్ 14లో ఉంది. ఓకే,
మనకి సి తప్ప అయితే ఏ అండ్ బి కరెక్ట్. ఆప్షన్ 3. ది కాన్స్టిట్యూషన్ 103rd అమెండ్మెంట్ యాక్ట్ 2019 amended which of the following articles of the Indian Constitution to facilitate EWS reservations అన్నాడు. రాజ్యాంగం 103వ సవరణ చట్టం 2019 ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సదుపాయం కల్పించడానికి భారత రాజ్యాంగంలోని ఈ కింది ఏ ప్రకరణను సవరించింది. మనకి ఆప్షన్ 1 చూస్తే ఆర్టికల్ 15-16 ఉంది, ఇది కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ వేరే ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ 2 వచ్చేసి ఆర్టికల్ 13-14. ఆర్టికల్ 13 వచ్చేసి జ్యుడిషియల్ రివ్యూ గురించి చెప్తుంది. 14 వచ్చేసి ఈక్వాలిటీ బిఫోర్ ద లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లా గురించి చెప్తుంది. ఆర్టికల్ 19 వచ్చేసి రైట్ టు ఫ్రీడమ్ గురించి. ఆర్టికల్ 20 వచ్చేసి ఇది ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఫర్ ఎ అఫెన్స్. ఇప్పుడు ఏదైనా నేరానికి 2 సార్లు శిక్ష పడకుండా ఇది డీల్ చేస్తుంది. ఆర్టికల్ 17 వచ్చేసి ఇది ప్రొహిబిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, అంటరాంతరాన్ని నిర్మూలనకి. ఆర్టికల్ 18 వచ్చేసి ప్రొహిబిషన్ ఆఫ్ టైటిల్స్, బిరుదులని రద్దు చేయడానికి. మనకి ఫస్ట్ ఆప్షన్లో ఇది కరెక్ట్. ఇది ఆర్టికల్ 15లో ఏ క్లాసు? ఆర్టికల్ 15 క్లాస్ 6లో మెన్షన్ చేసింది. ఏదన్నా ఈ ఎకనామిక్ వీకర్ సెక్షన్ వాళ్ళ కోసానికి స్పెషల్ ప్రొవిజన్స్ మనం పెట్టవచ్చు అని చెప్పి. ఓకే, ఇంకా 16 క్లాస్ 6లో మెన్షన్ చేశారు వాళ్ళకి స్టేట్ కెన్ యాడ్ 10% రిజర్వేషన్ అని చెప్పి. ఓకే, ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అరేంజ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఇన్ క్రోనాలజీ ఆర్డర్ అని చెప్పిండు. ఈ కింది రాజ్యాంగ సవరణలు కాలక్రమాన అనుసారంగా అమర్చండి అని చెప్పిండు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏముంది? ఇంట్రడక్షన్ ఆఫ్ ఆర్టికల్ 15 క్లాస్ 4 ప్రొవైడెడ్ ఫర్ రిజర్వేషన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అని చెప్పిండు. ఇది మనకి ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా 1951లోనే జరిగింది. ఓకే, స్టేట్మెంట్ బి వచ్చేసి ఇంట్రడక్షన్ ఆఫ్ ఆర్టికల్ 16 క్లాస్ 4A ప్రొవైడెడ్ ఫర్ రిజర్వేషన్స్ ఇన్ ప్రమోషన్స్ అని చెప్పిండు. ఈ క్లాస్ మనకి 77th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా 1995లో యాడ్ చేశారు. ఆప్షన్ స్టేట్మెంట్ 3 సి వచ్చేసి ఇంట్రడక్షన్ ది 10th షెడ్యూల్ టు ది కాన్స్టిట్యూషన్ అని చెప్పిండు. ఇది మనకి 52nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా 1985లో యాడ్ చేశారు. ఈ ఆప్షన్ స్టేట్మెంట్ డి వచ్చేసి ఇంట్రడక్షన్ ఆఫ్ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్. ఇది మనకి 99th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఇప్పుడు 2014లో వచ్చింది. ఈ ఆర్డర్ ప్రకారం మనం పెడదాం. ఫస్ట్ వచ్చేసి ఏ ఉండాలి. ఇక్కడ 3లో ఏ లేదు, ఫస్ట్ 4లో కూడా ఏ లేదు, ఇది రెండు తప్పు. నెక్స్ట్ ఏం ఉండాలి? ఏ తర్వాతకి సి ఉండాలి, ఏసి సెకండ్ ఆప్షన్ కరెక్ట్. అరేంజ్ ద ఫాలోయింగ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ఆర్డర్ కరెక్ట్ సీక్వెన్స్ యాజ్ ఏ అపియర్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అన్నాడు. భారత రాజ్యాంగంలో పొందపరచబడిన కింది ప్రాథమిక హక్కులను సరైన వరుస క్రమంలో అమర్చండి. ఇక్కడ మనకి 5 స్టేట్మెంట్ ఇచ్చిండు. స్టేట్మెంట్ ఏ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, ఇది మనకి ఆర్టికల్ 32లో ఉంది. ఇక్కడ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, ఇది మనకి ఆర్టికల్ 25 నుంచి 28 వరకు మెన్షన్ చేశారు. రైట్ టు ఫ్రీడమ్ వచ్చేసి ఆర్టికల్ 19. ఇంకా రైట్ టు ఈక్వాలిటీ, ఇది ఆర్టికల్ 14 నుంచి 18 వరకు ఉన్నాయి. కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్ వచ్చేసి 29, 30, ఆర్టికల్ 28, 30. ఇప్పుడు ఈ ఆర్డర్ చూద్దాం. అంటే ఏంటి? ఫస్ట్ రైట్ ఈక్వాలిటీ, ఫస్ట్ ఈక్వాలిటీ ఎక్కడ ఉంది? డీతో స్టార్ట్ అవుతుంది, అన్ని డీతోనే ఉన్నాయి, ఇది ఒకటి తప్పించి ఇది తెచ్చుదాం. నెక్స్ట్ ఏంటి? రైట్ టు ఫ్రీడమ్, సి ఉండాలి, ఇందులో లేదు సి. ఇంకా నెక్స్ట్ 25 రైట్ టు రిలీజన్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, ఇదేంటి? బి. నెక్స్ట్ ఇలా ఆప్షన్ ఏలో బి ఉంది, ఇది కరెక్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ ఏ ఆర్టికల్ 17 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు ది అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఓకే, రాజ్యాంగంలోని 17వ ప్రకరణ అంటరాంతరాన్ని రద్దుకు సంబంధించినది. ఎస్, ఇది కరెక్ట్. ఎందుకు? ఆర్టికల్ 17 అనేది మనకి అబాలిషన్ ఆఫ్ అన్టచ్ గురించే చెప్తుంది. స్టేట్మెంట్ బి వచ్చేసి ఇన్ కేస్ ఆఫ్ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 17 బై ఎ ప్రైవేట్ ఇండివిజువల్ యాక్షన్స్ కెన్ బి ఇనిషియేటెడ్ అగెన్స్ట్ హిమ్ ఆన్ అర్ అన్నాడు. ఇక్కడ ఏ వ్యక్తి అయినా రాజ్యాంగ ప్రకరణ 17ను ఉల్లంఘిస్తే ఆ వ్యక్తిపై చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. ఇప్పుడు మనకి ఫండమెంటల్ రైట్స్లో మ్యాక్సిమం అన్ని రైట్స్ ఎగెన్స్ట్ స్టేటే ఉన్నాయి, కానీ ఇది ఎగ్జంప్షన్. ఈ 17 ఏంటంటే ఈవెన్ ప్రైవేట్ ఇండివిజువల్ కూడా ఇది ఎవరైనా వైలేట్ చేస్తే వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఈ రెండు స్టేట్మెంట్ కరెక్టే. ఆప్షన్ 4 కరెక్ట్. రైట్ టు ఇన్ఫర్మేషన్ కాంట్రిబ్యూట్స్,
సమాచార హక్కు దేనికి దోహదపడుతుంది? ఆప్షన్ 1 వచ్చేసి ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్. అసలు రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే ఏంటిది? రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే వెన్ సిటిజన్స్ హ్యావ్ రైట్ టు యాక్సెస్ గవర్నమెంట్ రికార్డ్స్ ప్లస్ ఇన్ఫర్మేషన్, గవర్నమెంట్ జరుగుతున్న ఇన్ఫర్మేషన్. ఇవి తెలవడం వల్ల ఏమవుతుంది? ఇవి పబ్లిక్ స్క్రూటినీలోకి వస్తాయి. ఏవైతే ఈ రికార్డ్స్, ఇన్ఫర్మేషన్ పబ్లిక్ స్క్రూటినీ పెరిగితే ఏమవుతుంది? మనకు అడ్మినిస్ట్రేషన్లో ఓపెన్నెస్ ఇంకా పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. దీనే ట్రాన్స్పరెన్సీ గవర్నెన్స్కి లీడ్ చేస్తుంది, కాంట్రిబ్యూట్ చేస్తుంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్కి లీడ్ చేస్తుంది కాబట్టి ఇది ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఓకే, సెకండ్ ఆప్షన్ కూడా చూద్దాం. స్టేబుల్ గవర్నెన్స్. ఈ స్టేబుల్ గవర్నెన్స్ దేని మీద డిపెండ్ అవుతుంది? స్టేబుల్ పొలిటికల్ సిస్టమ్ మీద డిపెండ్ అవుతుంది. ఈ స్టేబుల్ పొలిటికల్ సిస్టమ్ ఇంకా ఎలక్టోరల్ మ్యాండేట్స్ పైన డిపెండ్ అవుతుంది. ఎలక్టోరల్ మ్యాండేట్స్ కరెక్ట్గా లేకపోయినా అనుకో స్టేబుల్ పొలిటికల్ సిస్టమ్ ఉండదు. ఓకే, ఇంకా అది కాక ఇంకా పాలసీ కంటిన్యూసీ. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఒక పాలసీ తీస్తే నెక్స్ట్ మళ్ళీ దానికి రివర్స్గా తీసుకురావడం చేసిన అనుకో అప్పుడు స్టేబుల్ గవర్నెన్స్ ఉంటుందా? ఉండదు, తప్పుది. ఇంకా క్లోజ్డ్ గవర్నెన్స్. రైట్ టు ఇన్ఫర్మేషన్ క్వైట్ ఆపోజిట్ ఇది, ఇంకా సీక్రెట్గా మెయింటైన్ చేయడం అన్ని. ఓకే, డిక్టోరియల్ గవర్నెన్స్ అంటే ఇది కూడా తప్పు. డిక్టోరియల్ అంటే నియంత్రణతో పాలన, ఇంకా వాళ్ళు సెన్సార్షిప్ చేస్తారు, అబ్జల్యూట్ రెస్ట్రిక్షన్స్ పెడతారు ఇంకా ప్రెస్ ఫ్రీడమ్ పైన, అన్నిటిపైన. కాబట్టి ఇది కూడా తప్పు. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ టు ఎడ్యుకేషన్ ఆఫ్టర్ 2002 టుక్ ద షేప్ ఆఫ్. 2002 తర్వాత విద్యా హక్కు ఏ రూపం సంతరించుకుంది అన్నట్టు. ఆప్షన్ 1 వచ్చేసి సివిల్ రైట్. సివిల్ రైట్ అంటే ఇప్పుడు మనం ఇండియాలో సిటిజన్స్ కాబట్టి మనకి ఈ పాస్వర్డ్ పొందడం కానీ, ఇంకా ఓటేసే హక్కు రావడం కానీ, ఇట్లాంటివి సివిల్ రైట్స్. లీగల్ రైట్ అంటే అవును, రైట్ టు ఎడ్యుకేషన్ అనేది లీగల్ రైట్ కూడా. ఎందుకు? విద్యా హక్కు చట్టం కింద ఇది లీగల్ రైట్ అంటే మనకు ఒక చట్టం ఉందనుకో, ఆ చట్ట ప్రకారం మనం ఎలిజిబుల్ అయితే అది లీగల్ రైట్ అవుతుంది. హ్యూమన్ రైట్స్ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ హ్యూమన్ రైట్ కూడా. ఎందుకు? యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్లో రైట్ టు ఎడ్యుకేషన్ కూడా ఒక ప్రొవిజన్ అనుకుంటున్నాం. ఇంకా ఫండమెంటల్ రైట్స్ ఇది 2002 తర్వాతకి మనది 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా దీన్ని ఆర్టికల్ 21A కింద దీన్ని ఫండమెంటల్ రైట్ చేశారు. కాబట్టి అప్పటి నుంచి ఇది ఫండమెంటల్ రైట్ కొనసాగుతుంది. ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 19(1) క్లాస్ 1 సబ్ క్లాస్ A ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ విచ్ ఫ్రీడమ్ టు ది సిటిజన్స్ అన్నాడు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) A ప్రకారం పౌరులకు ఏ రకమైన స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది అన్నాడు. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆర్టికల్ 19A ఏంటి? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఇది కరెక్ట్ ఆన్సర్. ప్రీవియస్ క్వశ్చన్లో కూడా చూసాం మనం, ఇది కరెక్ట్ ఆన్సర్. కానీ మిగతా కూడా చూద్దాం. ఓకే, ఈ ఒక్క నిమిషం. ఓకే, ఆర్టికల్ 19 సబ్ క్లాస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. బి వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ. ఓకే, సి వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్స్. డి వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ త్రూ అవుట్ ఇండియా అంట. ఈ వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్స్ అండ్ సెటిల్మెంట్. జి ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, ఆక్యుపేషన్ అండ్ ప్రొఫెషన్. ఇంకా 19(1) ఎఫ్ కూడా ఉండే. ఎఫ్ ఏంటిది? రైట్ టు ప్రాపర్టీ అనుకుంటా. అది మనకి తీసేసారు 44th అమెండ్మెంట్ యాక్ట్ వల్ల. ఓకే, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ క్వశ్చన్, ది 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ డీల్స్ విత్. 86వ రాజ్యాంగ సవరణ బిల్లు ఏం చెబుతుంది? మనకి 86వ రాజ్యాంగ సవరణ అనేది దేని గురించి చెప్తుంది? ఇది మనకి చిల్డ్రన్స్ గురించి ఇంకా ఎడ్యుకేషన్ గురించి చెప్తుంది. ఇది మనకి ఎక్కడెక్కడ అమెండ్మెంట్ తీసుకొచ్చింది? ఫండమెంటల్ రైట్స్లో అమెండ్మెంట్ తీసుకొచ్చింది. ఇట్లా ఆర్టికల్ 21A ప్రకారం. ఫండమెంటల్ డ్యూటీస్లో కూడా ఉన్నాయి. ఓకే, ఫండమెంటల్ డ్యూటీస్ ఇంకా డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో కూడా అమెండ్మెంట్ తీసుకొచ్చింది. ఇక్కడేమో ఇట్లా ఈ అంగన్వాడీ ఉంటాయి కదా, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ గురించి ఒకటి. ఇదేమో ఈ గార్డియన్స్ అనేటోళ్ళు చిల్డ్రన్స్కి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం వాళ్ళ బాధ్యత లెక్క చెప్పింది ఫండమెంటల్స్ డ్యూటీలో. ఇక్కడ మనకి చూద్దాం. ది ఫస్ట్ ఆప్షన్ చూస్తే, ది స్టేట్ విల్ ప్రొవైడ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ఆల్ చిల్డ్రన్స్ ఆఫ్ ది ఏజ్ 6 to 14 years అన్నాడు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ కూడా చూద్దాం. కంటిన్యూషన్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇది లేదు ఉన్నా కానీ ఆర్టికల్ 16 కింద అవుతుంది. రిజర్వేషన్ ఆఫ్ 30% పోస్ట్ ఫర్ ఉమెన్ ఇన్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్. అసలు ఇట్లాంటి ప్రొవిజన్స్ ఏం లేవు. మేబీ పెట్టకుండా బిల్లో చెప్పింది, ఇక్కడ యాక్ట్ అని కూడా చెప్పలే. ఇంకా అలొకేషన్ ఆఫ్ మోర్ నెంబర్ ఆఫ్ పార్లమెంటరీ సీట్స్ ఫర్ రీసెంట్లీ క్రియేటెడ్ స్టేట్. ఈ పార్లమెంట్ సీట్స్ అనేవి
పాపులేషన్ బేస్డ్ ఉంటాయి. ఇప్పుడు ఒక స్టేట్ నుంచి ఇంకో సపరేట్ స్టేట్ అయినా కానీ వీళ్ళ పాపులేషన్ బేస్డ్ పెట్టుకొని వీళ్ళ షేర్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. వీళ్ళు ఎట్లా పోయిరు అని చెప్పి వాళ్ళకి సపరేట్గా క్రియేట్ చేసి ఇవ్వడం ఉండదు అట్లాంటిది. ఓకే, మనకి ఆప్షన్ 1 వచ్చి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ది దేవదాసి జోగిని సిస్టమ్ ప్రివలెంట్ ఇన్ తెలంగాణ వుడ్ బి వైలేట్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్ అన్నాడు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న దేవదాసి లేదా జోగిని వ్యవస్థ ఈ కింది ప్రాథమిక హక్కులు దేనిని ఉల్లంఘిస్తున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వస్తే రైట్ టు ఈక్వాలిటీ, ఇది కాదు, ఇది ఉల్లంఘిస్తలేదు. ఇది మనకి ఆర్టికల్ 14 నుంచి 18 వరకు ఉన్నాయి. ఆప్షన్ 2 వచ్చేసి రైట్ అగెన్స్ట్ ఎక్స్ప్లోటేషన్, ఎస్ ఇది కరెక్ట్ ఆన్సర్. ఏ ఆర్టికల్స్ మెన్షన్ చేశారు? ఆర్టికల్ 23 అండ్ 24. 23 వచ్చేసి రైట్ అగెన్స్ట్ ఎక్స్ప్లోటేషన్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఇంకా ఫోర్స్డ్ లేబర్. 24 వచ్చేసి ఫోర్స్డ్ లేబర్ ఆఫ్ చిల్డ్రన్స్ ఇన్ ఫ్యాక్టరీస్. ఓకే, ఈ రైట్ టు ఫ్రీడమ్ వచ్చేసి ఇది 25 నుంచి 28. రైట్ టు లైఫ్ పర్సనల్ లిబర్టీ ఇది 21. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఇస్ 2. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ విత్ దేర్ రెస్పెక్టివ్ ప్రొవిజన్స్ అన్నాడు. రాజ్యాంగంలోని కింది ప్రకటనలు వాటి సంబంధించిన నిబంధనలతో జతపరచని చెప్పాడు. ఆర్టికల్ 19 ఉంది, అంటే రైట్ టు ఫ్రీడమ్. ఇక్కడ ఉంది ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్, ఇది కాదు, ఇది 26 కిందకి వస్తుంది. ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫికింగ్ ఇన్ హ్యూమన్, ఇది 23 కిందకి వస్తుంది. ఇంకా ప్రొటెక్షన్ ఫర్ సర్టెన్ రైట్స్ రిగార్డింగ్ టు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఇది 19కి వస్తుంది. ఓకే, 21 వచ్చేసి ఫ్రీడమ్ మేనేజ్, ఇది కాదు. 21 వచ్చేసి ప్రొటెక్షన్ అగెన్స్ట్ డిటెన్షన్ సర్టెన్, కాదు. 21 వచ్చేసి 5th వస్తుంది. ఆర్టికల్ 21 వచ్చేసి ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. 26 వచ్చేసి ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్ సబ్జెక్ట్ టు పబ్లిక్ ఆర్డర్. ఓకే, ఏ వచ్చేసి 3 ఉండాలి. A3 ఉంది, ఫస్ట్ దానికే ఉంది A3, మిగతా వాటికి ఏది లేదు. ఇంకా మనకి ఆర్టికల్ 19 అనేది అందరికి తెలుసు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి. ఓకే, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది కాన్స్టిట్యూషనల్లీ గ్యారంటెడ్ రైట్ టు ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఈజ్ కరెక్ట్ అన్నాడు. కింది వాటిలో విద్యా హక్కు గురించి రాజ్యాంగపరమైన హామీ ఉన్నదనటంలో నిజం ఎంతవరకు ఉంది అని అడుగుతుంది. ఫస్ట్ ఆప్షన్ చూస్తే, దిస్ రైట్ ఈజ్ ఏ చైల్డ్ రైట్ కవరింగ్ ది ఏజ్ గ్రూప్ ఆఫ్ 6 to 14 years అండ్ బికమ్స్ ఆపరేషనల్ ఫ్రమ్ 2014 అన్నాడు. ఇది తప్పు, ఇది బికమ్ ఆపరేషనల్ 2010 నుంచి. దిస్ రైట్ కవర్స్ బోత్ చైల్డ్ అండ్ అడల్ట్స్ అండ్ దెర్ ఫోర్ గ్యారంటీస్ ఎడ్యుకేషన్ టు ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అన్నాడు. ఇది ఓన్లీ చిల్డ్రన్స్కే, అడల్ట్స్కి కాదు. ఆ చిల్డ్రన్స్ కూడా 6 to 14 years వరకు, ఇంకా ఆల్రెడీ సిటిజన్స్ కూడా అన్నాడు. ఇది తప్పు. ఆప్షన్ 3 వచ్చేసి ది రైట్ హ్యాస్ బీన్ గివెన్ టు ఆల్ ఇండియన్ చిల్డ్రన్ బిట్వీన్ ఏజ్ గ్రూప్ ఆఫ్ 6 to 14 years అండర్ ది 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది కరెక్ట్. 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వల్ల మనకి ఆర్టికల్ 21A యాడ్ చేశారు. దీని కింద మనకి కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ ఏజ్ గ్రూప్ ఆఫ్ 6 to 14 years వరకు. కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 వచ్చేసి ఇది కూడా చూద్దాం. దిస్ రైట్ వాజ్ బారోడ్ ఫ్రమ్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ విచ్ వాజ్ ది ఫస్ట్ వెల్ఫేర్ స్టేట్ ఇన్ ది వరల్డ్ అన్నాడు. ఇది తప్పు, ఇది ఎవరి నుంచి మనం బారో చేయలే. ఈ ఆర్టికల్ 21 ఎవాల్వ్ అయ్యకుండా ఈ డిగ్నిటీకి సంబంధించి వచ్చి ఈ 21A యాడ్ చేశారు. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ గ్రౌండ్ అండర్ ఆర్టికల్ 19 ఆన్ విచ్ ది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ గ్యారంటీడ్ టు ద సిటిజన్స్ కెన్ బి రెస్ట్రిక్టెడ్. ఆర్టికల్ 19 ప్రకారం భారత పౌరులకు ఇవ్వబడిన వాక్కు మరియు భావ ప్రకటన స్వేచ్ఛను కింద ఇవ్వబడిన ఏ కారణం చేత నియంత్రించరాదని అడిగిండు. ఇప్పుడు మనకి ఆర్టికల్ 19 అంటే ఏం చూద్దాం. ఆర్టికల్ 19 దేని గురించి చెప్తుంది? రైట్ టు ఫ్రీడమ్ గురించి. అట్లనే ఆర్టికల్ 19 క్లాస్ 1A వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ గురించి చెప్తుంది. అట్లనే ఆర్టికల్ 19 క్లాస్ 2 వచ్చేసి ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పైన పెట్టే రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ గురించి చెప్తుంది. ఈ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఏ గ్రౌండ్స్ పైన పెడతాం అట్లా అని చెప్పి కొన్ని గ్రౌండ్స్ ఉన్నాయి మనకి. ఈ గ్రౌండ్స్ కాకుండా అయితే ఇచ్చిన వాటిల్లో ఒక గ్రౌండ్ పైన మనం ఈ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టరాదని అన్నాడు ఈ ఇచ్చిన 4 స్టేట్మెంట్లలో. అది ఏదైనా అడిగిండు. నాట్ ఏ గ్రౌండ్ అండర్ ఆర్టికల్ 19 అడిగిండు. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఇన్సైట్మెంట్ టు అఫెన్స్ అన్నాడు. ఇన్సైట్మెంట్ టు అఫెన్స్ అంటే నేరాన్ని
ప్రేరేపించినప్పుడు ఇప్పుడు మనకి స్ట్రైక్స్ జరుగుతుంటాయి, ఒకరు వస్తారు రెచ్చగొట్టి ఒక క్రిమినల్ యాక్టివిటీ కానిక ప్రేరేపిస్తారు, వాళ్ళపైన రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టొచ్చు. కాబట్టి తప్పు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కారం అంటే ఇప్పుడు కోర్టు దాని డిగ్నిటీ అథారిటీని మెయింటైన్ చేయనిక ఎవరు పడితే వాళ్ళు దాని మీద మాట్లాడకుండా ఉండనిక వాళ్ళపైన రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టచ్చు. ఇంకా ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారెన్ స్టేట్, ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నాం, రష్యాకి ఇండియాకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతీసేటట్టుగా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళపైన కూడా రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టచ్చు. ఈ సెడిషన్ అనేది ఈ ఇచ్చిన 4 గ్రౌండ్లలో ఇచ్చిన కొన్ని గ్రౌండ్స్లలో లేదు. అసలు సెడిషన్ అనేది మనకి దీన్ని తీసేయాలని చెప్పి నేషనల్ మూవ్మెంట్ జరిగినప్పుడు చాలా పోరాటాలు జరిగినాయి. ఇప్పుడు మనకి బాలగంగాధర తిలక్ సెడిషన్ యాక్ట్ కిందనే కదా అరెస్ట్ అయ్యేది కూడా. కాబట్టి సెడిషన్ అనేది కాన్స్టిట్యూషన్ మెన్షన్ చేయాలి, ఈ గ్రౌండ్స్ కింద మెన్షన్ చేయాలి. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. ఇవన్నీ తప్పు. ఈ ఇన్సైట్మెంట్ అఫెన్స్ అనేది, ఈ ఫ్రెండ్లీ రిలేషన్స్ అనేది వీరు ఈ రెండు ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా 1951లో యాడ్ చేసారు. ఏది ఈ రెండు, ఇది థర్డ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొహిబిట్స్ బెగార్ అండ్ సిమిలర్ ఫార్మ్ ఆఫ్ ఫోర్స్డ్ లేబర్ ఇన్ ఇండియా అన్నాడు. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ బేగార్ మరియు బలవంతపు చాకరీ వద వాటిని నిషేధించింది? ఓకే, ఆర్టికల్ 14 క్లాస్ 1 అన్నాడు. ఆర్టికల్ 43 వచ్చేసి ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి చెప్తుంది. ఇది వచ్చేసి ఆర్టికల్ 43 అనేది మనకి స్టాండర్డ్ వేజెస్ గురించి, లివింగ్ స్టాండర్డ్స్ గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 14 క్లాస్ 1 వచ్చేసి ఇది రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ ద లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లా గురించి చెప్తుంది. ఆర్టికల్ 15 క్లాస్ 1 వచ్చేసి ప్రొహిబిషన్ అగెన్స్ట్ డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ రేస్, రిలీజన్, క్యాస్ట్, సెక్స్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 23 క్లాస్ 1 వచ్చేసి ఇది మనకి ప్రొహిబిషన్ అగెన్స్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ ఫోర్స్డ్ లేబర్ గురించి చెప్తుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రైట్స్ ఆర్ రీడ్ ఇన్ ఆర్టికల్ 21 బై సుప్రీం కోర్ట్ ఇన్ ఇట్స్ వేరియస్ జడ్జిమెంట్స్ అన్నాడు. సుప్రీంకోర్టులో తన వివిధ తీర్పులలో ప్రకరణం 21లో భాగంగా విశదీకరించిన హక్కులు ఏవైనా అడిగినాడు. ఇప్పుడు మనకు ఆర్టికల్ 21 దేని గురించి చెప్తుంది? రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ గురించి చెప్తుంది. ఇప్పుడు రైట్ టు లైఫ్, పర్సనల్ లిబర్టీ అనేది ఇది సుప్రీంకోర్టు వివిధ కేసులలో డిఫరెంట్ కేసుల్లో డిఫరెంట్గా ఇంటర్ప్రిట్ చేసింది. ఏ అంశాలు రైట్ టు లైఫ్ కిందకి వస్తాయని చెప్పి. ఈ డిగ్నిటీ అనే ఆస్పెక్ట్ రైట్ టు లైఫ్లోకి వచ్చినాక చాలా అంశాలు చేర్చింది. ఏ అంశాలు డిగ్నిటీ కిందకి వస్తాయని చెప్పి. ఇప్పుడు డిగ్నిటీ లేకపోతే మనిషికి జంతువుకి పెద్ద తేడా లేదన్నట్టుగా డిగ్నిటీ అనే ఆస్పెక్ట్ తీసుకొచ్చినాక డిఫరెంట్ కేసులలో డిఫరెంట్ అంశాలు చేర్చింది. అందులో భాగంగా ఏ అంశాలు ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు మనకి ఆప్షన్ బి చూద్దాం. రైట్ టు గో అబ్రాడ్, ఇది మనకి మేనకా గాంధీ కేసులో 1984లో తీర్పు వచ్చింది. ఈ జడ్జిమెంటు రైట్ టు గో అబ్రాడ్ ఈజ్ కమ్స్ అండర్ ఆర్టికల్ 21 కిందకి వస్తుందని చెప్పింది. రైట్ టు మూమెంట్, యూ కాంట్ రెస్ట్రిక్ట్ ఏ మూమెంట్ అని చెప్పి. ఓకే, రైట్ టు రెప్యుటేషన్ అనేది కూడా ఇది మనకి ఆర్టికల్ 21 కిందకి వస్తుంది. ఎట్లా మనకి మన రెప్యుటేషన్ అనేది మన పర్సనల్ లిబర్టీలో భాగమే, దాన్ని మనం సపరేట్ చేసి చూడలేం. ఇప్పుడు మన రెప్యుటేషన్ ఎవరు వైలేట్ ఇట్లా చెడగొడుతారంటే అది మన పర్సనల్ లిబర్టీ పోతున్నట్టుగా. ఇది కూడా మనకి ఇంకా లక్ష్మీకాంత్లో కూడా మెన్షన్ చేసింది. ఈ రెండు కరెక్ట్. రైట్ టు గుడ్ హెల్త్, ఈ డిగ్నిటీ అనే ఆస్పెక్ట్ వచ్చినాక గుడ్ హెల్త్ అనేది కూడా స్టేట్ బాధ్యత కదా, మంచి ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయడం, వాటర్ కండిషన్స్ కానీ ఇవన్నీ చూడడం. అంటే మనకి ఇంకా డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీస్లో కూడా ఈ హెల్త్కి సంబంధించిన విషయాలు చాలా చెప్పింది. రైట్ టు గుడ్ హెల్త్ కూడా ఒక భాగమే. రైట్ టు డాక్టర్ అసిస్టెన్స్, ఇది కూడా ఆర్టికల్ 21లో భాగమే. ఎందుకు, ఇంకా లక్ష్మీకాంత్లో కూడా ఉంది రైట్ టు ఎమర్జెన్సీ మెడికల్ ఎయిడ్ అని చెప్పి. ఓకే, ఈ డాక్టర్స్ అసిస్టెంట్స్ ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్లో మనకి చూపించుకునే హక్కు కూడా ఉంటుంది కదా, ఇది కూడా ఉంది. ఒకలా ఈ రెండు అయితే కరెక్టు. ఏఎన్సి అనేది ఎక్కడ లేదు, అంటే ఇక్కడ ఏ మిస్ అవుతుంది, ఇక్కడ సి మిస్ అవుతుంది, ఇక్కడ ఏబిసి ఉంది, ఇక్కడ బీసీ ఉంది. అంటే ఇట్లా చూసుకున్నా కానీ మనకి 2 కరెక్ట్, అన్నీ కరెక్టే వస్తుంది. ఒకలా తప్పు అయితే కామెంట్లో వేయండి. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్, ఈ కింది వాటిని చదవపరచమని చెప్పిండు. మనకి కొన్ని ఆర్టికల్స్ ఇచ్చిండు, వాటి ఏం తెలియజేస్తున్నాయో చెప్పని చెప్పిండు. ఇప్పుడు మనకి ఆర్టికల్ 330 ఉంది, ఇది గుర్తుకు లేదనుకుందాం. ఆర్టికల్ 17 ఉంది. ఆర్టికల్ 17 అంటే ఏంటి? అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఓకే, ఆర్టికల్ 23 వచ్చేసి
ప్రొహిబిషన్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్. ఓకే, ఆర్టికల్ 24 వచ్చేసి ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్. ఓకే, ఇంకా మిగిలింది ఇదే కాబట్టి ఇది. ఆర్టికల్ 330 వచ్చేసి రిప్రజెంటేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీస్ ఇన్ హౌస్ ఆఫ్ పీపుల్. హౌస్ ఆఫ్ పీపుల్ అంటే లోక్సభ, కౌన్సిల్ ఆఫ్ లోక్సభ. ఓకే, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే రాజ్యసభ. ఇప్పుడు మనకి ఏ వచ్చేసి 4 ఉండాలి. ఓకే, ఈ రెండు ఇట్లా ఉంది, ఈ రెండు కావు. బి వచ్చేసి 1 ఉండాలి, రెండిట్లా 1 ఉంది. సి వచ్చేసి 2 ఉండాలి, ఇందులో 2 ఉంది, ఇందులో లేదు. ఫస్ట్ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్టేట్స్ దట్ ది స్టేట్ షెల్ ప్రొవైడ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ఆల్ ది చిల్డ్రన్స్ ఆఫ్ ది ఏజ్ గ్రూప్ ఆఫ్ 6 to 14 years. ఈ కింది వాటిలో భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణ చట్టం నిర్ణయించిన ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయసు కలిగిన పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను రాజ్యం అందించాలని పేర్కొంటుంది? మనకి ఆప్షన్ 1 చూస్తే ఆర్టికల్ 21A. ఎస్, ఈ ఆర్టికల్ 21A ప్రకారమే మనకి ఈ 6 to 14 years వాళ్ళకి ఫ్రీ కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలని ఉంది. ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది మనకి 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా 2002లో యాడ్ చేశారు. ఆప్షన్ 2 వచ్చేసి ఇది మనకి ఆర్టికల్ 51A, ఇది ఫండమెంటల్ డ్యూటీ. ఇది కూడా మనకి 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారానే యాడ్ చేశారు. ఓకే, ఇది దేని గురించి తెలియజేస్తుందంటే ఇప్పుడు చిల్డ్రన్స్ వాళ్ళ పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ ఈ చిల్డ్రన్స్కి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం వాళ్ళ బాధ్యత, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఆ డ్యూటీ గురించి తెలియజేస్తుంది ఇది. ఓకే, తప్పు. ఆర్టికల్ 45 ఇది ఫండమెంటల్, అది డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇది దేని గురించి తెలియజేస్తుంది? స్టేట్ షుడ్ ప్రొవైడ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ద చిల్డ్రన్స్ టిల్ ద ఏజ్ ఆఫ్ 6 years. ఈ 6 years వరకు వాళ్ళకి ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఇంకా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి, అంటే అంగన్వాడీ బడిలో. ఇది కూడా తప్పు. ఆర్టికల్ 44 ఇది కూడా డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇది దేని గురించి తెలియజేస్తుంటే స్టేట్ షుడ్ ప్రమోట్ ఏంటి ఎడ్యుకేషనల్ అండ్ ఎకనమిక్ ఇంట్రెస్ట్ ఇన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంకా వీకర్ సెక్షన్ వాళ్ళ ఎడ్యుకేషనల్ ఎకనమిక్ రైట్స్ను ప్రమోట్ చేయడం గురించి తెలియజేస్తుంది. ఇది తప్పు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ రిపీల్డ్ ఫ్రమ్ ది లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ త్రూ 44th అమెండ్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 1978 అన్నాడు. 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగింపబడిన హక్కు ఏదని అడిగింది. ఆప్షన్ 1 చూస్తే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అని చెప్పిండు. ఇది కాదు, ఎందుకు? ఇది ఆర్టికల్ 32 కింద ఉంది, ఇది కాదు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి రైట్ టు ఈక్వాలిటీ, ఇది ఆర్టికల్ 14, ఇది కూడా తొలగించలే. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి రైట్ టు ఫ్రీడమ్, ఇది ఆర్టికల్ 19 ఉంది, ఇది కూడా తొలగించలేదు. రైట్ టు ప్రాపర్టీ, దీన్ని తొలగించారు. ఇది మనకి ఆర్టికల్ 19లో ఉండే, కానీ దీన్ని తొలగించి దీన్ని కాన్స్టిట్యూషన్ రైట్గా చేశారు. ఇది తర్వాతకి ఎక్కడ మారింది? ఇది ఆర్టికల్ 300A కింద కాన్స్టిట్యూషన్ రైట్గా మారింది. ఇంకా పార్ట్ 12లో ఆఫ్ కాన్స్టిట్యూషన్లో పొందపరిచారు. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ రైట్కి ఫండమెంటల్ రైట్స్కి డిఫరెన్స్ ఏంటంటే మనకి ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినాయి అనుకో, మనం డైరెక్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, హైకోర్టుకి వెళ్ళొచ్చు అన్నారు. ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టుకి, ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టుకి వెళ్ళొచ్చు. కానీ ఈ కాన్స్టిట్యూషన్ రైట్ వైలేట్ అయితే డైరెక్ట్ ఈ రెండింటి పైన, ఈ బేసిస్ పైన మనం సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ వెళ్ళడానికి రాదు. కానీ ఎట్లా వెళ్ళొచ్చు అంటే మనకు ఒక పార్లమెంట్ చేసిన చట్టం ఉంటుంది కదా, ఆ చట్ట ప్రకారంగా వెళ్ళొచ్చు లీగల్ రైట్గా. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ది రైట్ టు బి ప్రొడ్యూస్డ్ బిఫోర్ ఏ కోర్ట్ ఆఫ్ లా ఆఫ్టర్ అరెస్ట్ తర్వాత కోర్టులో హాజరుపరచబడాలన్న హక్కు ఏంటి? హక్కు మనకి ఏమక్కది? ఫండమెంటల్ రైట్ అది. ఎందుకు? ఆర్టికల్ 22 క్లాస్ 2లో చెప్పారు మనకి అరెస్ట్ అయిన తర్వాత 24 గంటలలో కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఇది ఫండమెంటల్ రైట్స్. ఇట్స్ నాట్ ఏ డైరెక్ట్ ప్రిన్సిపల్, నాట్ ఏ ఫండమెంటల్ రైట్. ఇది కూడా తప్పు. లీగల్ రైట్ కూడా ఓన్లీ, ఇది కూడా కాదు. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్ విత్ ది రెస్పెక్టింగ్ ఆర్టికల్స్ అన్నాడు. దిగువన ఇచ్చిన పట్టికలో ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, వాటికి సంబంధించిన ప్రకరణలతో జతపరచమని చెప్పిండు. మనం చూద్దాం. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అన్నాడు. ఇది ఆర్టికల్ 19A, ఇది కరెక్ట్. ఇమ్యూనిటీ ఫ్రమ్ డబుల్ పర్సిక్యూషన్ అన్నాడు. ఇది ఆర్టికల్ 20. మనకి ఇప్పుడు ఇది మెన్షన్ చేస్తారు కదా, డబుల్ పర్సిక్యూషన్ అంటే ఒకే నేరానికి 2 సార్లు శిక్ష.
అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ ఇది ఆర్టికల్ 18 ఎక్కడ ఉంది ఇక్కడ. రైట్ టు లీగల్ ఎయిడ్ ఇది ఆర్టికల్ 21. మనకి ఆర్టికల్ 21 కింద చాలా రైట్స్ ఉన్నాయి. రైట్ టు ఇన్ఫర్మేషన్ అని, రైట్ టు గుడ్ హెల్త్ అని, రైట్ టు గుడ్ ఎన్వైర్న్మెంట్ అని చెప్పి. ఇక్కడ చూస్తే ఏ వచ్చి 3 ఉండాలి, ఏ వచ్చి 2 ఉండాలి, సారీ. ఇక్కడ 4 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అబౌట్ ఫండమెంటల్ రైట్స్ అండర్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నాడు. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు సంబంధించి కింది వ్యాఖ్యలు సరైనది. ఇప్పుడు మనకి ఆప్షన్ స్టేట్మెంట్ వచ్చేసి దే ఆర్ ప్రొటెక్టెడ్ అండ్ ఎన్ఫోర్స్డ్ బై ది కాన్స్టిట్యూషన్ అన్నాడు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకు మనకి ఇవి ఫండమెంటల్ రైట్స్ అనేది కాన్స్టిట్యూషన్ మెన్షన్ చేసిండు. ఇంకా దీనికి డైరెక్ట్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసారు. మనకి సపరేట్గా ఇంకో చట్టం ఇంకో లా అవసరం లేదు కదా. ఎన్ఫోర్స్ బై ది కాన్స్టిట్యూషన్ ఇస్ కరెక్ట్. ఫండమెంటల్ రైట్స్ కెన్ బి అమెండెడ్ త్రూ నార్మల్ లెజిస్లేటివ్ ప్రాసెస్ అని చెప్పిండు. ఫస్ట్ ఈ ఫండమెంటల్ రైట్స్ని అమెండ్మెంట్ చేయనికి లేదు, ఎందుకంటే ఇవి బేసిక్ స్ట్రక్చర్లో పార్ట్ అని చెప్పారు. ఎలా కేశవానంద భారత్ కేసులో ఇవి ఫండమెంటల్ రైట్స్ అనేవి బేసిక్ స్ట్రక్చర్లో పార్ట్ అని చెప్పి. ఇంకా అది కాక మరి అమెండ్మెంట్ చేయకూడదా అంటే ఎవరు ఈ పార్లమెంట్ని ఆపుతలేరు అమెండ్మెంట్ చేయనిక. కానీ ఈ బేసిక్ స్ట్రక్చర్కి డిస్టర్బెన్స్ చేయకుండా అమెండ్మెంట్ చేయొచ్చు. చేసినా కానీ ఈ నార్మల్ లెజిస్లేటివ్ ప్రాసెస్ అయితే కాదు, స్పెషల్ మెజారిటీతోనే చేయాలి. ఇది తప్పు. ది సుప్రీం కోర్ట్ ఈజ్ గార్డియన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. ఇది కరెక్ట్. ఎట్లా మనకి ఇప్పుడు రీసెంట్గా చూస్తే కాక్రోచ్ మూమెంట్ జరిగింది కదా. అప్పుడు ఆయన సిజే ఏమన్నాడు, ఈ ఏమంటారు అన్ఎంప్లాయిడ్ యూత్ అంతా ఈ యూట్యూబ్లలో అలా ఎక్స్ప్రెషన్ని ఎక్కువ వాడుతారు, ముత్తుకుంటారు నోటికి వచ్చినట్టు అని చెప్పిండు. ఇప్పుడు అందరూ ఏమంటారు, ఏం క్వశ్చన్ రైజ్ చేశారు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని కాపాడాల్సిన గార్డియనే అట్లా మాట్లాడొచ్చా అనేది క్వశ్చన్ రైజ్ అయింది. అంటే ఇక్కడ గార్డియన్ ఎవరు, సుప్రీంకోర్టు. ఆయనే మనం ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎవరైనా వైలేట్ చేసినా కానీ, రిస్ట్రిక్షన్స్ సప్రెషన్ చేస్తున్నా కానీ మనం డైరెక్ట్ సుప్రీంకోర్టుకి వెళ్తాం. అక్కడ వాళ్ళు చెప్తారు మన హక్కులు కాపాడే బాధ్యత వాళ్ళది. కాబట్టి ఇది కరెక్ట్. ఆల్ కాన్స్టిట్యూషన్ రైట్స్ ఆర్ ఫండమెంటల్ రైట్స్. ఇది తప్పు. ఈ కాన్స్టిట్యూషన్ రైట్స్ ఏంటివి, మనకి రైట్ టు ప్రాపర్టీ ఉంది కదా, అది కాన్స్టిట్యూషన్ రైట్ అండర్ ఆర్టికల్ 300A ప్రకారం. ఇది కాన్స్టిట్యూషన్. ఇంకా రైట్ టు ఓట్ ఉంది, ఇది కాన్స్టిట్యూషన్ రైట్. ఇవి వైలేట్ అయితే డైరెక్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి లేదు. కానీ ఫండమెంటల్స్ రైట్ వైలేట్ అయితే డైరెక్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. అవి సేమ్ కావు. ఓకే, ఇది కూడా తప్పు. ఆప్షన్ ఏ అండ్ సి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ రికగ్నైజ్ యాజ్ ఎ మైనారిటీ. భారత రాజ్యాంగం కింద వారిలో ఎవరిని అల్పసంఖ్యక వర్గాలుగా గుర్తించింది. ఫస్ట్ ఆప్షన్ చూస్తే లింగ్విస్టిక్. ఇది కరెక్ట్. అసలు మైనారిటీ ఏ ఆర్టికల్స్ మెన్షన్ చేసారు, ఆర్టికల్ 29 and 30. ఇవి దేని గురించి చెప్తున్నాయి, కల్చరల్ ఎడ్యుకేషన్ రైట్స్ గురించి చెప్తున్నాయి. కల్చరల్ ఎడ్యుకేషన్ రైట్స్ ఆఫ్ మైనారిటీస్ గురించి. ఓకే, ఏ మైనారిటీస్ మెన్షన్ చేసారు, లింగ్విస్టిక్ మైనారిటీ, ఇంకా రిలీజియస్. ఇంకా ఇవి ఆప్షన్ 2 కాదు, జెండర్ బేస్డ్ మైనారిటీ లేవు. ఆప్షన్ 4 ఆల్సో కాదు, ఫారెస్ట్ బేస్డ్. ఆప్షన్ 3 కూడా కాదు, రీజనల్ బేస్డ్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ది ఆర్టికల్ 19 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా provides all citizens to have following rights, but one of the following is not part of it అని చెప్పిండు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 పౌరులందరికీ ఈ కింది హక్కులను కల్పిస్తుంది, అయితే ఈ కింది వాటిలో ఒకటి దానిలో భాగం కాదన్నాడు. ఏది చూద్దాం. ఆప్షన్ 1 వచ్చేసి టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అన్నాడు. ఎస్, ఇది పార్ట్ ఆఫ్ 19 ఉంది. టు అసెంబుల్ పీస్ఫుల్లీ వితౌట్ ఆర్మ్స్ అన్నాడు. ఇది కూడా పార్ట్ ఆఫ్ 19. ఆప్షన్ 3 వచ్చేసి టు మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. ఇది కూడా పార్ట్ ఆఫ్ 19 ఉంది. ఆప్షన్ 4 వచ్చేసి ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఇది పార్ట్ ఆఫ్ కాదు, ఎందుకంటే ఇది ఆర్టికల్ 16లో భాగం. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ ఇవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్ గివెన్ అండర్ ఆర్టికల్ 29-30 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంప్లైస్. భారత రాజ్యాంగంలోని ప్రకరణలు 29-30లలో ఇవ్వబడిన సాంస్కృతిక విద్యా విషయ హక్కుల సూచించినది. స్టేట్మెంట్ ఏది చూస్తే మైనారిటీస్ హ్యావ్ రైట్ టు కన్జర్వ్ దేర్ లాంగ్వేజ్ అండ్ స్క్రిప్ట్. ఇది కరెక్టే. ఇది మన ఆర్టికల్ 29 క్లాస్ 1లో చెప్తుంది. ఓకే, స్టేట్మెంట్ బి వచ్చేసి మైనారిటీస్ హ్యావ్ ఫండమెంటల్ రైట్ టు రిసీవ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ టు ప్రిజర్వ్ దేర్ ట్రెడిషన్. ఇది తప్పు. మనకి ఇక్కడ వాళ్ళకి కంపల్సరీ ఫైనాన్షియల్
సపోర్ట్ ఇవ్వాలా, దట్స్ యాజ్ ఏ ఫండమెంటల్ రైట్గా ఎక్కడ మెన్షన్ చేయలే. కాకపోతే వాళ్ళకి డిస్క్రిమినేట్ చేయొద్దు. ఇప్పుడు ఆర్టికల్ 30 క్లాస్ 2 ప్రకారం వాళ్ళకి ఫైనాన్షియల్ ఐడి ఇచ్చే దాంట్లలో వాళ్ళని డిస్క్రిమినేట్ చేయొద్దు. అంటే వాళ్ళకి తక్కువ ఇవ్వడం కానీ ఇవ్వకపోవడం కానీ అట్లాంటి చేయొద్దు. ఓకే, స్టేట్మెంట్ ఏ 1 కరెక్ట్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నాడు. భారత రాజ్యాంగానికి సంబంధించి ఈ కింది వివరణను చదవండి అని చెప్పిండు. స్టేట్మెంట్ ఏ వచ్చేసి ఇట్ గివ్స్ అఫీషియల్ స్టేటస్ టు వన్ రిలీజన్ అన్నాడు. ఇది తప్పు. మనకి కాన్స్టిట్యూషన్లో ఎక్కడ మెన్షన్ చేయలే ఏ అఫీషియల్ స్టేటస్ టు వన్ రిలీజన్. యాక్చువల్లీ ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ స్టేట్. ఈ సెక్యులర్ స్టేట్ కూడా పాజిటివ్ సెక్యులరిజం. పాజిటివ్ సెక్యులరిజం అంటే ఇప్పుడు వెస్ట్రన్ సెక్యులరిజం తీసుకున్నానుకో, వాళ్ళకి స్టేట్కి రిలీజన్కి ఎటువంటి సంబంధం ఉండదు. దీని ఎఫర్ట్స్లో ఇది ఇంటర్ఫియర్ కాదు, ఇందులో ఇది దూరదు. కానీ ఇండియాలో సెక్యులరిజం ఎట్లా అంటే స్టేట్ అనేది అన్ని రిలీజన్ని సమానంగా చూస్తుంది. ఓకే, ఇది తప్పు. స్టేట్మెంట్ బి వచ్చి ఇట్ ప్రొవైడ్స్ టు ఆల్ ఇండివిజువల్స్ ఫ్రీడమ్ టు ప్రొఫెస్ ఎనీ రిలీజన్. ఎస్, ఆర్టికల్ 25 ప్రకారం ప్రతి ఇండివిజువల్కి వాళ్ళకి ఇష్టం వచ్చిన దైవాన్ని ఆరాధించవచ్చు. ఆ స్టేట్మెంట్ సి వచ్చేసి ఇట్ ప్రొహిబిట్స్ డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ రిలీజన్స్. ఎస్, మనకి డిస్క్రిమినేషన్ అనేది ఆర్టికల్ 15లో ఉంది కదా, ప్రొహిబిషన్ అగెన్స్ట్ డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ రేస్, రిలీజన్, క్యాస్ట్, సెక్స్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్. ఓకే, ఇది కూడా కరెక్ట్. బిఎన్సి కరెక్ట్. బిఎన్సి ఏడుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిట్ ఈజ్ ఇష్యూడ్ బై ది హయ్యర్ జ్యుడిషియరీ ఇన్ కేస్ ఆఫ్ ఇల్లీగల్ డిటెన్షన్ ఆఫ్ ఏ పర్సన్. ఒక వ్యక్తిని చట్ట వ్యతిరేకంగా నిర్బంధించినప్పుడు ఉన్నత న్యాయస్థానాలు జారీ చేయి రిట్ అని అడిగిండు. ఆప్షన్ 1 వచ్చి క్యూఆర్ఎంటో. ఇది ఎవరికి ఎగ్నెస్ట్ ఉంటుంది? పబ్లిక్ ఆఫీసర్స్ ఉంటారు కదా, ఆఫీసర్స్కి వాళ్ళకి ఎగ్నెస్ట్గా ఈ రిట్ వేయచ్చు. ఇప్పుడు ఎవరైనా పబ్లిక్ ఆఫీసర్స్ ఒక పని చేసారు, కానీ వాళ్ళని కోర్టు రిటేషన్ అనుకో, మన కోర్టు అడుగుతుంది నీకు ఏం హక్కు ఉంది ఆ పని చేయనీక అని చెప్పి, నీ లీగాలిటీ ప్రూవ్ చేసుకో అని చెప్పి, నీ ఆర్డర్స్ ఏంటివి, నీకు లీగల్గా ఏం హక్కు ఉందని చెప్పి. ఇది ఎగ్జాక్ట్ మీనింగ్ వచ్చేసి బై వాట్ అథారిటీ. ఓకే, ఈ ఏబిఎస్ కార్పస్ అనేది ఇది ప్రైవేట్ పార్టీకి ఎగ్నెస్ట్ చేయొచ్చు, గవర్నమెంట్ కూడా ఎగ్నెస్ట్ చేయొచ్చు. ప్రైవేట్ పార్టీకి ఎట్లా, ఇప్పుడు ఎవరైనా కిడ్నాప్ చేసారు, లేకపోతే వాళ్ళ ఆచూకీ దొరకలేదు అనుకో, అప్పుడు మనం ఏబిఎస్ కార్పస్ వేస్తే హై కోర్ట్స్ వాళ్ళకి ఈ గవర్నమెంట్కి ఆర్డర్ చేస్తుంది, గవర్నమెంట్ కానీ పోలీసులు కానీ, వాళ్ళ ఆచూకీ కనిపెట్టి వాళ్ళని కోర్టు ముందర ప్రవేశపెట్టాను అని చెప్పి. ఎట్లంటే గవర్నమెంట్ కూడా ఎవరైనా ఇల్లీగల్గా అరెస్ట్ చేసింది అనుకో, వాళ్ళ ఆచూకీ చెప్తలేదు అనుకో, అప్పుడు కూడా మనం రిట్ వేస్తే వాళ్ళు ఆర్డర్ చేస్తుంది ఆ మనిషిని కోర్టు ముందు ప్రవేశపెట్టాలని చెప్పి. మ్యాండమస్ వచ్చేసి వి కమాండ్ అంటే ఇప్పుడు పబ్లిక్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తలేరు, అప్పుడు మనం ఈ మ్యాండమస్ రిట్ వేస్తే గవర్నమెంట్ కోర్టు అనేది వాళ్ళకి ఆర్డర్ చేస్తుంది, మీ పని మీరు చేయండి, మీరు ఎందుకు చేస్తలేరు అని చెప్పి. ఒకవేళ ఎవరికి ఎగనెస్ట్గా ఈ రిట్ వేయకూడదంటే, ఇప్పుడు డిస్క్రిమినేషన్ పవర్స్ ఉంటాయి, వాళ్ళ ఇష్టం, వాళ్ళు చేస్తారు, చేయకపోతే చేయరు, అట్లాంటి మీద ఈ రిట్ పని చేయదు. ఇంకా ప్రైవేట్ పార్టీస్ ఉంటాయి, ప్రైవేట్ వాళ్ళ మీద కూడా ఇది పని చేయదు. ఓకే, ఇంకా ఈ గవర్నర్సు, ఈ ఏమంటారు ప్రెసిడెంట్ మీద కూడా ఈ రిట్ పనిచేయదు. జస్ట్ పబ్లిక్ ఆఫీసర్స్ డ్యూటీ చేయనిక కమాండ్ చేస్తుంది. షెర్షోరై, ఈ షెర్షోరై అనేది ఇది హయ్యర్ కోర్ట్స్ లోయర్ కోర్ట్స్కి ఇష్యూ చేస్తుంది. ఎట్లా, ఇప్పుడు ఒక లోయర్ కోర్టు సబార్డినేట్ కోర్టు ఉంది, ఈ కోర్టు వాళ్ళ పరిధికి మించి అలా జ్యూరిస్డిక్షన్స్ని మించి వచ్చి అలా వాళ్ళు కేసును వాదిస్తారు అనుకో, ఈ హయ్యర్ కోర్ట్స్ ఇష్యూ చేస్తాయి ఈ రిట్, ఇది పైకి పంపించాడని చెప్పి. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రైట్స్ వాస్ డిస్క్రైబ్డ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యాజ్ ది హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అన్నాడు. కింది వాటిలో దేనిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని హృదయం మరియు ఆత్మ అని వర్ణించాడు? ఇక్కడ ఆప్షన్ 1లో రైట్ టు ఫ్రీడమ్ అండ్ రిలీజన్ ఉంది, ఇది తప్పు. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఇది కాదు. ఆప్షన్ 2 వచ్చేసి రైట్ టు ఈక్వాలిటీ, ఇది కూడా కాదు. రైట్ అగెన్స్ట్ ఎక్స్ప్రెషన్, ఇది కూడా కాదు. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, ఇది కరెక్ట్. ఇది ఆర్టికల్ 32. ఓకే, ఈ కాన్స్టిట్యూషన్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఎందుకు ఆర్ట్ అండ్ సోల్గా వర్ణించినంటే, ఇప్పుడు మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ఉన్నాయి, ఇవి జస్టిసబుల్ నేచర్ కాదు, మనకి చాలా ఉన్నాయి డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఈ జస్టిసబుల్ కాకపోవడం వల్ల మనం కోర్టుకు వెళ్ళగలుగుతున్నామా? లేదు. ఇప్పుడు మనకి ఈ కోర్టుకు వెళ్ళే హక్కే లేనప్పుడు ఎన్ని ఫండమెంటల్స్ రైట్ ఉంటే ఏమి యూజ్ అయింది కదా, అందుకోసానికే దీన్ని ఆర్ట్ అండ్ సోల్గా వర్ణించండు. ఈ హక్కు వైలేట్ చేసిననుకో మనకి మిగతా హక్కులన్నీ పోయినట్టే కదా. ఓకే, ఇప్పుడు మనకి ఏమైనా హక్కు వైలేట్ అయితే పోయేది ఫస్ట్ ఆర్టికల్ 32 ప్రకారం రైట్, అది ఫండమెంటల్ రైట్ ఇంకా. ఓకే, దానివల్ల
ఆప్షన్ 4 is correct. Next question. Which of the following conditions are necessary to be issued a writ of క్యూఆర్ఎంటో? ఈ కింది ఏ పరిస్థితులలో క్యూఆర్ఎంటో రిట్ జారీ చేయబడినది? ఆప్షన్ 1 చూస్తే ది ఆఫీస్ మస్ట్ బి పబ్లిక్ అండ్ మస్ట్ బి క్రియేటెడ్ బై స్టాట్యూట్ ఆర్ బై ఏ కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు ఏవైతే ఈ ఆఫీసర్ ఉందో ఆయన ఈ కాన్స్టిట్యూషన్ ద్వారాగా ప్రొవిజన్స్తోనన్నా లేకపోతే ఏదైనా స్టాట్యూటరీ లా ప్రకారమైన ఆ పోస్టు అపాయింట్ అయ్యి ఉండాలి. ఓకే. ఆప్షన్ బి వచ్చేసి ది ఆఫీస్ మస్ట్ బి సబ్స్టాంటివ్ వన్ అండ్ నాట్ మియర్లీ ది ఫంక్షన్ ఆర్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఎ సర్వెంట్ ఎట్ ద విల్ అండ్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ అనదర్. ఇప్పుడు ఈ ఆఫీస్ అనేది సబ్స్టాంటివ్ అంటే ఈ పర్మనెంట్ అయి ఉండాలి. వాళ్ళు ఏదో వాలంటీర్గా వచ్చి పనిచేసే మీద ఈ రిట్ చేయనికి లేదు. పర్మనెంట్ వన్ మీదనే పర్మనెంట్ ఆఫీసర్ పైన చేస్తారు. ఇంకోటి ఆప్షన్ 3 వచ్చి దెర్ హ్యాస్ బీన్ ఏ కంట్రవెన్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆర్ ఏ స్టాచ్యుటరీ ఇన్స్ట్రుమెంట్ ఇన్ అపాయింటింగ్ సచ్ పర్సన్. ఇప్పుడు ఇదేంటి కాంట్రవెన్షన్స్ అంటే వైలేషన్స్. ఈ రిట్ ఇష్యూ చేయాలంటే వాళ్ళు కాన్స్టిట్యూషన్ అయినా వైలేట్ చేసి ఉండాలి, లేదా స్టాచ్యుటరీ ఇన్స్ట్రుమెంట్ అయినా వైలేట్ చేసి ఉండాలి. ఇక్కడ చూద్దాం తెలుగులో. ఒక వ్యక్తి నియామకం రాజ్యాంగం లేదా శాసన విరుద్ధంగా జరిగినట్లయితే అప్పుడు దీని మీద రిట్ ఇష్యూ చేయొచ్చు. ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ట్రూ అబౌట్ రిట్ ఆఫ్ మ్యాండమస్ అన్నాడు. కింది వాన్లో మ్యాండమస్ రిట్ సంబంధించిన సరైన అంశాలు ఏది అని అడిగిన. ఏవి స్టేట్మెంట్ ఏ వచ్చి ఇట్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ ఇన్ ది కేస్ ఆఫ్ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అన్నాడు. ఇది తప్పు. ఎందుకు? ఫండమెంటల్ రైట్స్ ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ ఎక్కడ ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టులో ఓన్లీ ఫండమెంటల్ రైట్స్కే ఈ రిట్ యూజ్ అవుతాయి. కానీ హైకోర్టులో ఆర్టికల్ 226 ప్రకారం ఈవెన్ లీగల్ రైట్స్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ వైలేట్ అయినా కానీ ఈ రిట్ ఇష్యూ చేయొచ్చు. ఓకే. కాబట్టి ఓన్లీ ఫండమెంటల్స్ అనేది తప్పు. ఇట్ ఈస్ అప్లికబుల్ ఎగెన్స్ట్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ అండ్ ఆల్సో ఎగెన్స్ట్ ఇన్ఫీరియర్ కోర్ట్ అండ్ అదర్ జ్యుడిషియల్ బాడీస్ అన్నాడు. ఇది కరెక్ట్. ఇప్పుడు ఇది అసలు మ్యాండమస్ అంటే ఏంటిది? వీ కమాండ్ టు గవర్నమెంట్ ఏమంటారు హైయర్ కోర్టు ఈ గవర్నమెంట్ అఫీషియల్స్కి కమాండ్ చేస్తుంటుంది, మీరు మీ డ్యూటీ చేయండి కమాండ్ చేసి, అది కరెక్ట్. స్టేట్మెంట్ సి వచ్చేసి ఇట్ ఈస్ ఆల్సో డైరెక్ట్ ఏ గవర్నమెంట్ అఫీషియల్ నాట్ టు ఎన్ఫోర్స్ ఏ లా విచ్ ఇస్ అన్కాన్స్టిట్యూషనల్. ఇప్పుడు ఇట్లా కూడా కమాండ్ చేస్తుంది. అది చట్ట ప్రకారం సరైనది కాదు, అన్కాన్స్టిట్యూషనల్, మీరు చేయొద్దు. ఇది కూడా కమాండే కదా. మీరు చేయడం అనేది కూడా కమాండ్ అయితే మీరు చేయకూడదు అనేది కూడా కమాండ్ కిందకి వస్తుంది. ఇది కూడా కరెక్ట్. ఇట్ ఈస్ ఆల్సో టు ఎన్ఫోర్స్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ఏ స్టాచ్యుటరీ డ్యూటీ ఇన్ కేస్ ఆఫీసర్ రిఫ్యూజ్ టు డూ ఈస్ ఆల్సో ఇప్పుడు ఈ ఆఫీసరు ఆయన పని ఆయన చేస్తలేడు, అది స్టాచ్యుటరీ డ్యూటీ, ఆయన చేయాల్సిన పని కానీ ఆయన చేస్తలేడు. ఈ టైంలో కదా మ్యాండమస్ యూస్ చేసేది. మీ డ్యూటీ మీరు చేయండి. ఎందుకు చేయాలంటే స్టాచ్యుటరీ డ్యూటీస్ అవి మీ సో కాన్స్టిట్యూషనల్ చట్ట ప్రకారం నువ్వు మీ పని అదే అనమాట, అది కాబట్టి మీరు చేయాలని చెప్పి. డి ఆల్సో కరెక్ట్. ఏ తీసేస్తే పూరా. నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద కరెక్ట్ పేర్ అన్నాడు. సరైన జత గుర్తించడం చెప్పిండు. ఇక్కడ సరైన జత ఏముంది? ఫస్ట్ ఆప్షన్ తెలియదు అనుకో, అడుగుదాం. ఆప్షన్ 2 వచ్చేసి క్యూఆర్ఎంటో విత్ వాట్ అథారిటీ. ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే. మనం ఇంతసేపు చూసుకున్నాం కదా. ఈ ప్రొహిబిషన్ అనేది ఇష్యూడ్ అగెన్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఏజెన్సీస్. ఇది కాదు. ఎందుకు? ఇది ప్యూర్లీ జ్యుడిషియల్ పర్పస్, జ్యుడిషియల్ అండ్ క్వాజీ జ్యుడిషియల్. ఈ అడ్మినిస్ట్రేటివ్ ఏజెన్సీకి ఎగెన్స్ట్గా ఈ ప్రొహిబిషన్ అనేది రిట్ అనేది వాడడానికి లేదు. ఇది తప్పు. ఏబిఎస్ కార్పస్ టు డిసిస్ట్ ఫ్రమ్ ప్రిటెండింగ్ టు అన్లాఫుల్ ఫ్యాక్ట్ అన్నారు. ఇక్కడ చూస్తే ఏబిఎస్ కార్పస్ చట్ట విరుద్ధమైన చర్యకు పాల్పడకుండా ఉండేందుకు సంబంధమే లేదు. ఓకే. సెర్షియరీ అనేది ఇష్యూడ్ బై హయ్యర్ కోర్టు లోయర్ కోర్టు. ఈ ప్రొహిబిషన్ అనేది చేస్తుంది హయ్యర్ కోర్టు లోయర్ కోర్టు. ఇవనేది ఈ సెర్షియరీ అనేది లోయర్ కోర్టు నుంచి సర్టిఫై చేసి హయ్యర్ కోర్టుకు పంపించేది అనమాట. ఓకే. ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ రిట్స్ ఇష్యూడ్ బై సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ ఇన్ ఇండియా అన్నాడు. భారతదేశంలో సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చే రిట్లకు సంబంధించి ఈ కింది వ్యాఖ్యల్లో ఏది సరైనది? స్టేట్మెంట్ ఏ వచ్చేసి ది రిట్ ఏబియస్ కార్పస్ కెన్ బి ఇష్యూడ్ ఎగెన్స్ట్
పబ్లిక్ అథారిటీస్ ఓన్లీ అన్నాడు. ఇది తప్పు. మనకి పబ్లిక్ అథారిటీస్కి అయినా చేయొచ్చు, ఇంకా ప్రైవేట్ వాళ్ళకు కూడా. ఓకే, స్టేట్మెంట్ బి వచ్చి ది రిట్ మ్యాండమస్ కెనాట్ బి ఇష్యూడ్ ఎగెనెస్ట్ ప్రైవేట్ ఇండివిజువల్ ఆర్ బాడీ అన్నాడు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకు? ఇవి ఓన్లీ పబ్లిక్ అఫీషియల్స్ మీదనే చేయొచ్చు. అంటే మ్యాండమస్ అంటే వీ కమాండ్, మేము ఆదేశిస్తున్నాం నిన్నని చెప్పి. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళని ఆదేశించలేరు. ఇంకా డిస్క్రిషనరీగా చేసే పనులు ఉంటాయి కదా, వాళ్ళ ఇష్టం ఉంటే చేస్తారు, లేదు అన్నట్టుగా వాటి మీద ఆదేశించడానికి లేదు. ఇంకా గవర్నర్స్ కానీ ఈ ప్రెసిడెంట్స్ వీళ్ళ మీద కూడా ఆదేశించడానికి లేదు. ఇంకా స్టేట్మెంట్ సి వచ్చేసి ది రిట్ ఆఫ్ ప్రొబిషన్ కెన్ బి ఇష్యూడ్ ఓన్లీ ఎగనెస్ట్ జుడిషియల్ అండ్ క్వాజీ జుడిషియల్ అథారిటీస్. ఇది కరెక్ట్. ఈ ప్రొబిషన్ అనేది మీరు ఆపేయండి ఆ పని అందరితోనే. హైయర్ కోర్టుకి ఇష్యూ చేస్తుంది. ఓకే, ఇది కూడా కరెక్టే. ఆప్షన్ డి, స్టేట్మెంట్ డి వచ్చేసి ది రిట్ సెర్షోర్ ఈజ్ అవైలబుల్ అగెనెస్ట్ లెజిస్లేటివ్ బాడీస్ అండ్ ప్రైవేట్ ఇండివిజువల్స్. ఇది కాదు. ఈ సెర్షోర్ అనేది ఏంటిది? టు బి సర్టిఫైడ్. మీరు ఇది హైయర్ కోర్టు లోయర్ కోర్టుకి ఆర్డర్ చేస్తుంది. మీ పరిధి దాటి పనిచేస్తారు మీరు, ఆ కోర్టు ఆ కేసుని పైకి పంపించడని చెప్పి. ఇది ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్ రిట్గా పనిచేస్తుంది. ఓకే, ఆన్సర్ వచ్చేసి బి అండ్ సి, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ది పవర్ టు ఇష్యూ రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్ ఈజ్ వెస్టెడ్ విత్. భారత రాజ్యాంగంలో హెబియస్ కార్పస్ రిట్ జారీ చేసే అధికారాన్ని దేనికి వేటికి ఇచ్చారు? ఓకే, ఆప్షన్ చూస్తే సుప్రీంకోర్టు. ఎస్, ఇది కరెక్ట్. ఎట్లా? ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టుకి ఇచ్చారు. ది హైకోర్టు, ఇది కూడా కరెక్టే. ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు కూడా ఇచ్చారు. ఈ సబార్డినేట్ కోర్ట్స్ అనేది ఎక్కడ కాన్స్టిట్యూషన్ మెన్షన్ చేయాలి. బట్ మనకి పార్లమెంట్ కెన్ ఎంపవర్ దిస్ సబార్డినేట్ కోర్ట్ కెన్ ఇష్యూ ద రిట్స్ అనమాట. ఈ పార్లమెంట్ అనేది ఎంపవర్ చేయొచ్చు సబార్డినేట్ కోర్ట్స్ ఈ రిట్స్ని ఇష్యూ చేయనీక. బట్ ఇంతవరకు అట్లా ఎప్పుడు జరగలేదు. ఏ అండ్ బి, ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ అన్నాడు. సుప్రీంకోర్టు హైకోర్టులకు సంబంధించి కింది వాటిలో ఏ స్టేట్మెంట్ సరైనది? ఓకే, స్టేట్మెంట్ ఏ వచ్చి ది హైకోర్ట్ హ్యావ్ నో ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్స్ టు ప్రొటెక్ట్ ఫండమెంటల్ రైట్స్ అన్నాడు. ఉన్నాయి. ఆర్టికల్ 226 ప్రకారంగా దీనికి హైకోర్టుకి హక్కు ఉంది, రైట్స్ ఉన్నాయి. ఈ ఫండమెంటల్ రైట్స్ రిట్ ఇష్యూ చేసేది. తప్పు. ది సుప్రీం కోర్ట్ ఈజ్ ఎంపైర్ ఇన్ రిజాల్వింగ్ ఇంటర్స్టేట్ డిస్ప్యూట్స్ ఆఫ్ ఇన్ ఆల్ కేసెస్ అని చెప్పాడు. ఇక్కడ ఆల్ కేసెస్ గుర్తుపెట్టుకోండి. ఇంటర్స్టేట్ డిస్ప్యూట్స్ అనేది ఒరిజినల్ జ్యూరిడిక్షన్స్ సుప్రీంకోర్టుకి ఉన్నాయి. కానీ ఆర్టికల్ 262 ప్రకారం ఈ ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ ఉంటాయి కదా, ఇవి అనేది సుప్రీంకోర్టుకి జ్యూరిడిక్షన్స్ లేవు, ఎక్స్క్లూడ్ చేయబడ్డది. కాబట్టి ఇది కూడా తప్పు. ఆప్షన్ సి వచ్చి ది జ్యూరిడిక్షన్స్ ఆఫ్ హైకోర్ట్ ఈజ్ అండర్ ఆర్టికల్ 226 ఈజ్ వైడర్ దెన్ దట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండర్ ఆర్టికల్ 32 అని చెప్పిండు. ఇక్కడ ఆర్టికల్ 226 ప్రకారం మనం ఫండమెంటల్ రైట్ వైలేట్ అయినా పోవచ్చు, ఇంకా లీగల్ రైట్స్ వైలేట్ అయినా పోవచ్చు, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు మనం ఈ హైకోర్టుకి. కానీ సుప్రీంకోర్టుకి మన ఫండమెంటల్ రైట్ వైలేట్ అయితేనే డైరెక్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు ఆర్టికల్ 32 ప్రకారం. కాబట్టి ఈ హైకోర్టుకే వైడర్ జ్యూరిడిక్షన్స్ ఉంటాయి. ఇది కరెక్ట్. ది జ్యూరిడిక్షన్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండర్ ఆర్టికల్ 32 ఈజ్ వైడర్ దెన్ దట్ ఆఫ్ హై కోర్ట్ అండర్ ఆర్టికల్ 226 అన్నాడు. ఈ స్టేట్మెంట్ క్వైట్ కాంట్రడిక్టర్ ఉన్నాయి. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అయినప్పుడు ఇది తప్పు అవుతుంది. డి తప్పదు. మనకి సి ఒకటే, ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ దెర్ ఈజ్ ఎ ఛాలెంజ్ టు ది లీగాలిటీ ఆఫ్ ద డిటెన్షన్, వ్యక్తి నిర్బంధ చట్టబద్ధతకు సవాల్ ఎదురైనప్పుడు మనకి ఏ రిట్ ఇష్యూ చేస్తారు? ఆప్షన్ 1 వచ్చేసి రిట్ ఆఫ్ సెర్షియరీ. ఇది కాదు. ఇది నా ఒరిజినల్ మీనింగ్ అంటే టు బి సర్టిఫైడ్ అని. ఆప్షన్ 2 రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్. ఇది కరెక్ట్ ఆన్సర్, టు ప్రొడ్యూస్ ఏ బాడీ అని చెప్పి. ఆప్షన్ 3 వచ్చేసి రిట్ ఆఫ్ మ్యాండమస్ అంటే వీ కమాండ్, మీ పని మీరు చేయండి, మేము కమాండ్ చేస్తున్నాం అని చెప్పి. రిట్ ఆఫ్ కరెంట్ అంటే బై వాట్ అథారిటీ, మీకు ఏం హక్కు ఉంది ఆ పని చేయనిక, మీకున్న లీగాలిటీ ఏంది అని చెప్పి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2. ఓకే,